అప్పుడు ఆ సోషల్ మీడియాలో బాలకృష్ణ గారి గురించి చాలా మంది చాలా నెగిటివ్ గా పెడతారు. కానీ ఇలాంటి వారు మాటలు విన్న తర్వాత బాలకృష్ణ గారు ఏంటో, ఆయన హృదయం ఏంటో చాలా మందికి అర్థమవుద్ది. బాలకృష్ణ గారు ఇంత బిజీ లైఫ్ లో, రాజకీయాల్లో ఉండి, సినిమాల్లో ఉండి కూడా వారానికి ఒకసారి బసవతారకం హాస్పిటల్ ని సందర్శిస్తారు. అక్కడ పరిస్థితి ఏంటి, రోగుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా ఈ వివరాలు స్వయంగా ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తారు. సో ఈ ట్రస్టీలో నారా బ్రాహ్మణి కూడా ఆ సభ్యురాలుగా ఉన్నారు. ఆవిడ కూడా అప్పుడప్పుడు వివిధ కార్యక్రమాలకు అటెండ్ అవటం, అక్కడ కొంతమంది పేషెంట్స్ ని కలవటం, వారికి ధైర్యం చెప్పటం, అలాగే డాక్టర్స్ మీటింగ్స్ లో, బోర్డు మీటింగ్స్ లో పాల్గొనటం, ఇలా ప్రతి విషయంలో కూడా నారా బ్రాహ్మణి గారు కూడా బసవతారకం హాస్పిటల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తంగా బసవతారకమ్మ ఆ పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఈ హాస్పిటల్ అనేది దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఈ రోజు సేవ చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి హాస్పిటల్స్ మళ్ళీ రావాలి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ హాస్పిటల్ నిర్మాణం ప్రారంభమవుతుంది. సేవే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి హాస్పిటల్స్ చేతి మీద లెక్క పెట్టొచ్చు. అలాంటి వాటిలో తొలి హాస్పిటల్ గా ఈ రోజు బసవతారకం హాస్పిటల్ ఉంటుంది. ప్రతి రోజు సికింద్రాబాద్ లో దేశం నలుమూలల నుంచి వచ్చే ట్రైన్స్ లో అనేక మంది దిగి ఈ రోజు బసవతారకం హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కి వస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. బసవతారకం హాస్పిటల్ కి ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వైద్యం అంత మెరుగైన వైద్యం అని వాళ్ళందరూ నమ్మారు కాబట్టి ఈ రోజు బసవతారకం హాస్పిటల్ కి వస్తున్నారు.